అండి ఈరోజు నేను అలవీరాతో జుట్టుకు ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తానండి. జుట్టు అనేది పట్టు కుచ్చులా చాలా ఒత్తుగా ఉంటుందండి. ఫస్ట్ అలవీరా తీసుకొచ్చుకున్నానండి చెట్టు నుండి. ఫస్ట్ ఇలా ఎల్లోది ఉంటుంది కదండి, ఇది కట్ చేసి అనేది పారేయాలి ఎల్లోది. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను పీసెస్. నెక్స్ట్ ఇలా ముళ్ళు తీసేసుకోవాలండి, జాగ్రత్తగా కుచ్చుతాయి అన్నమాట. ఇవి మనకు లోపల ఐస్లా వెళ్తుంది వైట్గా, చూసారు కదండి. ముళ్ళులు ఉన్న పార్ట్ ఇలా తీసేసుకోవాలి. సో మనం పైకి ఇలా లేయర్గా కట్ చేసుకోవాలి, గ్రీన్ కలర్ది. సో విధంగా కట్ చేసుకోవాలి. ఇలా లోపల వైట్గా ఐస్లా ఉంటుంది అన్నమాట. వీటిని పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇది నేను ఒకటి తిని కూడా చూపిస్తానండి, తింటే ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఎలా తిన్నానో చూపిస్తాను. ఈ విధంగా పీసులు కట్ చేసుకోవాలి మనం. సో ఇలా పీస్ కట్ చేసుకొని మార్నింగ్ పూట తినండి, చాలా మంచిది హెల్త్కు. ఈ పీస్ని ఇప్పుడు నేను తిని చూపిస్తానండి. సో ఇలా అలవేరా పీస్ని ఇలా తినాలి. సో రోజు మార్నింగ్ ఇలా తింటే ఫేస్ అనేది చాలా గ్లో ఉంటాయి, మొటిమలు కూడా పోతాయి అన్నమాట. సో విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకొని 2 స్పూన్ల కొబ్బరి నూనె కలిపి జుట్టుకు అప్లై చేసుకోవాలి. అప్పుడు జుట్టు చాలా బాగా మెరుస్తుంది, షైనింగ్ ఉంటుందండి. ఇలా 15 డేస్కి ఒకసారన్నా 1 వీక్ ఒకసారన్నా పెట్టుకోండి. కుదరకపోతే 1 మంత్కి ఒకసారి పెట్టుకోండి. జుట్టు అనేది ఊడదండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, నాకు గుజ్జు అనేది ఈ విధంగా వచ్చిందన్నమాట. ఇది మిక్సీ వేసి చూపిస్తాను. సో మిక్సీ పడితే మనకు ఇలా నురుగు వస్తుంది. ఇలా పోసి చూపిస్తాను నేను బౌల్లో. ఇలా నురుగు వస్తుందండి, చూసారు కదండి. ఇలా 2 స్పూన్స్ కొబ్బరి నూనె వేసుకోవాలి. సరిపోతుంది. మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని జుట్టుకు పట్టించాలి. జుట్టు కుదుళ్ళు బాగా ఒత్తుగా తయారవుతాయి అన్నమాట. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కుదుళ్ళకు మంచిగా పట్టించి పెట్టుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత హెయిర్ బాత్ చేయండి. చాలా సిల్కీగా బాగుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.